ఐఎమ్ పవన్. మీరు చూస్తున్నారు క్రిప్టో పవన్ ఛానల్. గాయ్స్ టాపిక్ వచ్చేసి నేను ఒక 2 months క్రితం ఏంటంటే కొన్ని కాయిన్ సిగ్నల్స్ అయితే ఇచ్చాను. వాటిలో ఒక కాయిన్ ఏంటంటే బాగా పర్ఫామ్ అయింది. మిగిలిన కాయిన్స్ కూడా ఏ విధంగా పర్ఫామ్ అవుతుంది, నేను ఈ సిగ్నల్ ఏ విధంగా ప్రిడిక్ట్ చేశాను అన్న దాని గురించి అయితే ఈ వీడియోలో క్లియర్గా అయితే చెప్తాను. వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు ఇంకెవరైనా ఛానల్ అయితే కొత్తగా చూస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ గంట సింబల్ ఆల్ అయితే పెట్టుకోండి. ఓకే గైస్, ఇంకా ఫాస్ట్గా చూద్దాం. అసలు మనకి ఈ డస్క్ కాయిన్ అనేది మనకి వితిన్ 2-3 days లోపలనే మనకి ఎందుకు ఇంతగానో ఇంక్రీజ్ అయింది. దగ్గర చూసుకున్నట్లయితే మనకి నియర్లీ 6x దాకా ఏంటంటే ప్రాఫిట్ అయితే వచ్చింది. దీన్ని ఏ విధంగా గెయిన్ చేసాం అండ్ ఈ సిగ్నల్ని ఎన్నిసార్లు ఇచ్చానో ఫస్ట్ అయితే చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను గ్రూప్లో చూద్దాం. గ్రూప్లో చూసుకున్నట్లయితే దగ్గరగా నేను చాలా టైమ్స్ డస్క్ కాయిన్ గురించి అయితే చెప్పాను. ఒకసారి చూసుకోవచ్చు ఎన్నిసార్లు అయితే ఇచ్చాను. మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు నవంబర్ నుంచి స్టార్ట్ అవుతే నేను నవంబర్లో చాలాసార్లు ఇచ్చాను, మళ్ళీ ఏంటంటే డిసెంబర్లో ఇచ్చాను, దాని తర్వాత ఇప్పుడు రీసెంట్లీ అయితే ఇచ్చాను. మొత్తం ఏంటంటే మల్టిపుల్ టైమ్స్లో ఏంటంటే నేను డస్క్ కాయిన్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇప్పుడు ఆ సిగ్నల్ ఎందుకు ఇచ్చాననేది ఒకసారి అయితే చూద్దాం. ఫస్ట్ సిగ్నల్ చూసుకున్నట్లయితే ఏ విధంగా ప్రిడిక్ట్ చేస్తాం, 0.06 దగ్గర నుంచి మార్కెట్ పైకి వెళ్ళొద్దని చెప్పి నేను ఫస్ట్ అయితే చెప్పాం. అండ్ దాని తర్వాత చూసుకున్నట్లయితే ప్యాటర్న్ చూసుకున్నట్లయితే ఫాలింగ్ వెజ్లో కూడా సేమ్ మనకి 0.06 బ్రేక్ అయితే వెంటనే మనకి ఏంటంటే పంప్ అవుద్ది. ఓకే, రెండో ప్యాటర్న్ అయింది. నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ కూడా ఇచ్చాను 0.7 దగ్గర బ్రేక్ అయిన తర్వాత. ఓకే, నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్లయితే మనకి టెక్నికల్ పరంగా ఏంటంటే వేవ్స్ పరంగా చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్గా ఏదైతే జోన్ ఉందో అక్కడ లిక్విడ్ తీసుకుందంటే వెంటనే మీకు పంప్ అవుద్ది. మ్యాక్సిమం ఏంటంటే 1:68 అన్నా లేకుంటే 1:110 అన్నా, ఇది మీకు ఆల్రెడీ చెప్పాను రేషియో. దగ్గర చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకి 0.33 దగ్గర అయితే ఉన్నాం. అండ్ ఇంకా చాలా టైమ్స్ అయితే ఇచ్చాను ఒకటే కాయిన్ సిగ్నల్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే 0.5లో ఇచ్చాను. అండ్ నెక్స్ట్ ఇంకా చూసుకుందాం. అండ్ దీని తర్వాత ఎంఎస్ అయిన తర్వాత ఇచ్చాను. మీకు ఎక్కడ ఇచ్చాను 0.0069 దగ్గర. ఓకేనా, ఇది డస్క్ విత్ బిట్ కాయిన్లో చాలా పేర్స్లో ఇచ్చాను మీకు డస్క్ కాయిన్ అనేది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీకు బీటీసీ అండ్ యూఎస్డిటీ పేర్లో దగ్గరగా 0.6 దానికన్నా పైకి వెళ్ళిందంటే వెంటనే మనకి 0.032 దాకా వెళ్ళొద్దు అని చెప్పి ఫస్ట్ అయితే చెప్పాను. అండ్ ఇప్పుడు ఏ విధంగా రిజల్ట్ వచ్చిందో కూడా చూద్దాం. అండ్ ఇలా మనకి చాలాసార్లు ఏంటంటే నేను సిగ్నల్ అయితే ఇచ్చాను. అండ్ లాస్ట్లో ఇప్పుడు ఎందుకు ఇంక్రీజ్ అయిందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే ఇది ఫాలింగ్ వేజ్లో అయితే ఉంది. ఫాలింగ్ వేజ్ మీ అందరికి తెలిసి ఇక్కడ నుంచి డౌన్ అవుద్ది, అండ్ సెకండ్ టైం డౌన్ అవుద్ది, అండ్ ఇక్కడ థర్డ్ టైం డౌన్ అయింది. అండ్ ఇక్కడ మనకి ఎప్పుడైతే ఈ ఎల్లో లైన్ ఏదైతే ఉందో ఆ లిక్విడిటీ రేంజ్ దానికన్నా పైనకి వెళ్ళి ఇక్కడ వాల్యూమ్ జనరేట్ చేసుకుందో వెంటనే పంప్ అయింది. మనం ఈ జోన్లో ఉన్నప్పుడే ప్రిడిక్ట్ చేసాం. ఈ జోన్లో చాలా ఎక్కువ మొత్తంలో అయితే బై చేసాం. అండ్ చాలా వరకు చెప్పాను కదా, ఎవరి దగ్గర అయితే 1 lakh ఉందో మినిమం 5 lakhs నుంచి 10 lakhs అయితే చేద్దామని చెప్పాను కదా. దాంట్లో ఇది ఒక కాయిన్. మీకు ఇంకా చాలా కాయిన్స్ పెండింగ్లో అయితే ఉన్నాయి, ఎప్పుడైనా పంపు కావచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు ఏం చేస్తారంటే ఇలానే కాయిన్స్ని నేను ముందే ప్రిడిక్ట్ చేసి పెడతాను. దానికి ఒక టైం పీరియడ్ అయితే ఉంటుంది. ఆ టైం పీరియడ్ వచ్చినప్పుడు మీకు వెంటనే ఏంటంటే ప్రాఫిట్ అయితే వస్తుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీడియో కింద నా నెంబర్ అయితే ఉంటుంది, కామెంట్ పిన్లో అయితే పెడతాను. అక్కడ నుంచి అయితే నాకు కాల్ చేయండి. మినిమం ఏంటంటే 1 lakh నుంచి మినిమం ఎక్కువ బల్క్ అమౌంట్లో ఉంటే కాల్ చేయండి, నేను ఒక మంచి ప్యాక్ అయితే ఇస్తాను. ఓకే గైస్, వీడియోకి అయితే ఇంతే. ఇది ఎందుకు ఇంక్రీజ్ అయింది ఇంకా డెప్త్గా కావాలంటే మన గ్రూప్లో అయితే పోస్ట్ చేశాను, ఒకసారి అయితే చూడండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ గైస్.